హలో అండి. నా శారీని ఓన్‌గా డిజైన్ జేసుకోవాలని నేనైతే ఎల్ఎం షోరూమ్‌కి వచ్చేసాను. ఫ్యాబ్రిక్ కోసమని లోపలికి వెళ్తే అక్కడ సో మెనీ కలెక్షన్స్ ఉన్నాయి. ఆ కలెక్షన్ చూసి నేనైతే ఫుల్ కన్‌ఫ్యూజ్ అయిపోయాను. ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయన్నమాట. క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. ప్రైజెస్ కూడా రీజనబుల్‌గా ఉన్నాయి. అలా ఫ్యాబ్రిక్స్‌ని చూస్తుంటే టైమే తెలియలేదు. అలా చాలాసేపు టైం గడిపేశాను. ఫైనల్‌గా నాకు కావాల్సిన ఆర్గంజా ఫ్యాబ్రిక్ అయితే దొరికేసింది. అందులో కూడా చాలా కలర్స్ ఉన్నాయి. సో నేనైతే స్కై బ్లూ కలర్ తీసుకున్నాను. సో దీనికైతే నేను బార్డర్ సెర్చ్ చేశానండి. లైట్ బ్లూ కలర్ తీసుకోవాలనుకున్నాను కానీ అక్కడ లేదు. కానీ వాళ్ళు డై వేసిస్తానన్నారు. లేట్ అవుతుందనేసి నేనైతే ఈ పింక్ కలర్ బార్డర్ తీసుకున్నాను. బార్డర్ ఇలా ఉంటాయి అనేసి నేను ఫస్ట్ టైం చూస్తున్నానండి. మా చిన్నప్పుడైతే అమ్మ వాళ్ళు పట్టుపావడా కుట్టియాలంటే బార్డర్స్ లేస్ టైప్లో దొరికేవి. కానీ ఇప్పుడైతే ఇలా చీర టైప్లో వచ్చి మనకు కావాల్సిన లెంత్లో వాళ్ళు కట్ చేసి ఇస్తున్నారు. అండ్ బ్లౌజ్ అయితే నేను ప్లెయిన్ పట్టు తీసుకున్నానండి. ఎందుకనేది నేను తర్వాత చెప్తాను. శారీ 6 మీటర్స్, బార్డర్ 9 మీటర్స్, బ్లౌజ్ అయితే 1 మీటర్ తీసుకున్నాను. సో నాకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ టైలర్కి చెప్పి శారీ అండ్ బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించేశాను. ఇది డిఐవై శారీ కాబట్టి బ్లౌజ్ అలా ప్లెయిన్గా ఉంటే నాకు అస్సలు నచ్చలేదు. బ్లౌజ్కి మగ్గం వర్క్ వేపిస్తే నా మార్క్ ఇంకా డిఐవై ఏముంటుంది చెప్పండి. అందుకని నేను సింపుల్గా వర్క్ చేద్దామని డిసైడ్ అయ్యి నేను స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే హ్యాండ్స్కి ఇంచ్ గ్యాప్ తోటి లైన్స్ డ్రా చేసుకున్నాను. ఆ లైన్స్ మీదనే అక్కడక్కడ డాట్స్ పెట్టేసి గ్రీన్ కలర్ కుందన్స్ స్టిక్ చేస్తున్నాను గ్లూ హెల్ప్ తోటి. కుందన్స్ అని స్టిక్ చేసిన తర్వాత గోల్డ్ కలర్ షుగర్ బీడ్స్ తోటి కుందన్ చుట్టూ రింగ్ లాగా వేస్తున్నాను. ఇంకా ఈజీగా అయిపోవాలంటే గోల్డ్ కలర్ బాల్ చైన్తో కూడా స్టిచ్ చేయొచ్చు. కానీ నాకెందుకో ఈ షుగర్ బీడ్సే అందంగా అనిపించి స్టిచ్ చేశాను. ఇంత చిన్న కుందన్కి అయితే నాకైతే 7 షుగర్ బీడ్స్ సరిపోయాయి. వన్స్ 7 షుగర్ బీడ్స్ నీడిల్కి ఎక్కించిన తర్వాత ఇలా స్టిచ్ చేసి ఒక్కసారి ఇలా మెలి తిప్పామంటే అవి గట్టిగా ఫిక్స్ అయిపోతుంది. చూస్తున్నారుగా ఇలా స్టిచ్ అయిపోతుంది. కానీ మనమైతే పైన ఒక్కసారి అలా టాకాలు వేసుకుంటే చాలా బాగుంటుంది. 2-3 షుగర్ బీడ్స్కి ఒక కుట్టులాగా అలా వేసుకుంటే బాగా గట్టిగా ఉంటుందన్నమాట. సో నేనైతే ప్రాసెస్ అంతా అలాగే చేశాను. చూడ్డానికైతే చాలా బాగా వచ్చింది. వన్స్ ఇలా అన్ని స్టిచ్ చేసిన తర్వాత మనం ముందుగా గీసి పెట్టుకున్న లైన్స్ మీద బాల్ చైన్ స్టిచ్ చేస్తున్నాను. ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే గ్లూ ఎక్కువగా అప్లై చేశాను. అంత ఎక్కువగా అప్లై చేయకూడదని తర్వాత అర్థమైంది. అలా లైన్స్ మొత్తం బాల్ చైన్ తోటి అంటించేశాను. ఇక హాఫ్ అన్ అవర్ అలా మొత్తం డ్రై అయిపోయిన తర్వాత నీడిల్ తోటి మరి ఒకసారి స్టిచ్ చేస్తున్నానండి బాల్ చైన్ మొత్తం. ఎందుకు మళ్ళీ ఇలా నీడిల్తో స్టిచ్ చేయడం అంటే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుందనేసి నేను ఇలా స్టిచ్ చేశాను. సేమ్ ప్రాసెస్ ఇంకో హ్యాండ్కి కూడా ఇలాగే స్టిచ్ చేశానండి. ఇంకా నెక్కి అయితే 2 లేయర్స్ బాల్ చైన్ అండ్ 1 లేయర్ స్టోన్ చైన్ వేసి తర్వాత 2 లేయర్స్ బాల్ చైన్ వేసిన తర్వాత ముందు చెప్పిన కుందన్కి షుగర్ బీడ్స్ లాగా స్టిచ్ చేసేసానండి. అలా సింపుల్గా ఉంటే ఇంకా నాకు ఎందుకో సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. సో అందుకని 4 mm లాంగ్ బీడ్ తోటి ఇలా డిజైన్ వేసానమాట. 4 mm లాంగ్ బీడ్ తోటి ఇలా ఫ్లవర్ లాగా డిజైన్ చేశాను. అండ్ హ్యాండ్స్ బార్డర్స్కి కూడా నేనైతే స్టోన్ చైన్ అండ్ బాల్ చైన్ తోటి స్టిచ్ చేశాను. సో టోటల్గా అయితే శారీ కంప్లీట్ అయిపోయింది. బ్లౌజ్కి వర్క్ కూడా పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఇంచుమించుగా మగ్గం వర్క్ చేస్తే ఎలా వస్తుందో అలాగే వచ్చింది. కొన్ని ఆర్గంజా ఫ్యాబ్రిక్స్ అయితే రఫ్గా గుచ్చుకుంటున్నట్టుగా ఉంటాయి కదండి. కానీ ఈ ఫ్యాబ్రిక్ అలా లేదు. చాలా సాఫ్ట్గా చాలా బాగుంది. చూస్తున్నారు కదా అక్కడక్కడ బ్లూ కలర్ లీఫీ బుటీస్తో చాలా బాగుంది. అండ్ బార్డర్ కూడా చాలా షైనింగ్గా ఉందండి. రెడీమేడ్ శారీ లాగే ఉంటుందండి చూడ్డానికైతే. బ్లౌజ్ కూడా పర్ఫెక్ట్గా కుదిరిందండి. నేను చెప్పాను కదండి బార్డర్ స్టిచెస్ కనిపించకుండా 2 స్టోన్ చైన్స్ మధ్యలో బాల్ చైన్ స్టిచ్ చేశానని. చూసారు కదా ఎంత అందంగా ఉందో ఇప్పుడు. సో ఇక ఓవరాల్ లుక్ అయితే కట్టుకున్నాక ఇలా ఉందండి. చాలా కంఫర్ట్గా లైట్ వెయిట్గా చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ అయితే మాత్రం. అండ్ బ్లౌజ్ లుక్ కూడా చాలా బాగా వచ్చిందండి. చూస్తున్నారు కదా హ్యాండ్స్కి అండ్ నెక్కి కూడా ఎంత బాగా కుదిరిందో వర్క్ కూడా. సో ఇంత మంచి అవుట్ఫిట్కి జ్యువెలరీ లేకపోతే ఎలా. సో నేను జ్యువెలరీ కూడా వేసేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే నేను ఈ పింక్ కలర్ బ్యాంగిల్స్ వేసుకుంటున్నాను. ఎంత మంచి అవుట్ఫిట్ అయినా బ్యాంగిల్స్ వేసుకోకపోతే నాకు అస్సలు నచ్చదు. సో ముందుగా అయితే నేను ఇలా పింక్ కలర్ బ్యాంగిల్స్ వేసుకుంటున్నానండి. సో నా దగ్గర అయితే ఈ గ్రీన్ కలర్ బీడ్స్ చైన్ ఉంది విత్ లక్ష్మీదేవి లాకెట్.
సో అది కూడా నేను వేసేసుకుంటున్నానండి. ఇక ఇయర్ రింగ్స్ విషయానికి వస్తే చైన్ లాకెట్కి లక్ష్మీదేవి ఉంది కాబట్టి నేను లక్ష్మీదేవి బుట్టలు తీసుకున్నాను విత్ రూబీస్ యాడ్ అయి ఉన్నాయి. ఈ ఇయర్ రింగ్స్ జ్యువెలరీ అయితే నేను చాలా రోజుల క్రితం ఫ్యాన్సీ షాప్లో తీసుకున్నానండి. కానీ ఇప్పటికీ కలర్ పోలేదు, చాలా బాగున్నాయి. నాకు చాలా ఇష్టం ఇయర్ రింగ్స్ అంటే. సో ఇక ఓవరాల్ లుక్ అయితే ఇలా వచ్చిందండి. నాకైతే చాలా బాగా నచ్చేసింది. నాకే కాదు మా ఇంట్లో వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చేసింది నా లుక్. మరి మీకు నా DIY శారీ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ ఐడియా నచ్చిందని అనుకుంటున్నాను. దట్స్ ద వీడియో టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.